సమీపంలో ఆయా గృహాలలో ఉంటూ ఈ స్థలములో జరుగుతున్న కూడికల విషయమై ఒక ఆలోచన కలిగి వారి చెవినిచ్చి దేవుని మాటలు వినుచున్న ఈ ప్రాంతవాసులకును, ఈ సభలలో దేవుని సన్నిధిని ప్రేమించి వచ్చిన దైవ సేవకులకు, విశ్వాసులైన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సభలలో దేవుని వాక్యంతో మీకు సేవ చేసే ఈ భాగ్యం నా ప్రభు నాకు అనుగ్రహించినందుకై నేను ప్రభుని ఘనపరుస్తూ, ప్రేమతో నన్ను ఈ కూడికలకు ఆహ్వానించిన దైవజనులు ఆదాం అయ్య గారికి, వారితో కలిసి జతపని వారుగా ఉన్న దైవ సేవకులందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సభలకు ఇది చివరి రాత్రి. రేపు రాత్రి మనం ఈ స్థలంలో ఉండాల్సిన అవసరం లేదు. ఉండే పరిస్థితులు కూడా మనకు ఉండవు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్న దినాలలో, మరి ముఖ్యంగా ఈ కూడికల్లో ప్రభు అనుగ్రహించిన ఈ చివరి రాత్రి ఒక వర్తమానంతో, ఒక తీర్మానంతో మనం ఈ స్థలమును విడిచి వెళ్ళడం, అది మనకెంతైనా ఆశీర్వాదకరం. గతించిన రాత్రి ఈ స్థలములో నుండి సమరయ స్త్రీ జీవితాన్ని మీ ఎదుట ఉంచి మీతో దేవుని వాక్యం పంచుకునే అవకాశం ప్రభు అనుగ్రహించారు. నిన్న రాత్రి ఈ స్థలంలో ఉన్న వారికి ఆ మాటలు వారి గమనంలో ఉండాలి అని నేను ఆశిస్తా ఉన్నాను. ఆమె జీవితంలో నుండి 3 సంగతులను ఈ స్థలములో ప్రకటించేందుకు ప్రభు సహాయపడ్డారు. ఈరోజు పాత నిబంధన గ్రంథములో నుండి మరి యొక్క వ్యక్తి యొక్క జీవితాన్ని మీ ఎదుట ఉంచి ఒక వర్తమానంతో ఈ కూడికలకు ముగింపుకు చేరడం మంచిదని నేను భావిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథం మీతో పాటు తీసుకుని వచ్చిన వారు దయతో ఒక్కసారి మీ బైబిల్ ఇట్లా పైకి పెట్టి చూపిస్తారా? ఓకే, మంచిది, థ్యాంక్ యూ. దేవుని వాక్యం చదువుకొని చిన్న ప్రార్థనతో మనం వర్తమానాన్ని విందాం. ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం ఇలా ఉంది. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ పాదాల చెంతకు మేము చేరి వస్తున్నాము. నీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తునందు మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యత, ఈ భాగ్యమునకై మిమ్మల్ని మా హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఉన్నాం. 1973వ సంవత్సరము నుండి నీ దాసుని మీరు బలపరిచి ఈ ప్రాంతాలలో జరిగిస్తూ వస్తూ ఉన్న నీ నమ్మకమైన పరిచర్య కొరకు మీకు వందనములు. ప్రతి ఏటా ఇలా కూడికలను నిర్వహించి అనేకులకు నీ సత్య సువార్తను వినిపించే ఒక గొప్ప పని నీ దాసునికి మీరిచ్చి క్రమము తప్పకుండా మీరు జరిగిస్తూ వస్తూ ఉన్న నీ నమ్మకమైన సేవకై మీకు స్తోత్రాలు, మీకు వందనములు. ఈ సంవత్సరం ఈ స్థలములో జరిగే కూడికల్లో నీ దాసునుగా నీ ప్రజలకు నీ మాటలు చెప్పేందుకు నేను పిలువబడ్డాను. మీరు నన్ను బలపరిచి
గతించిన రాత్రి సమరయ స్త్రీ జీవిత వృత్తాంతములో నుండి మాకొక వర్తమానం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ఈ రాత్రి మరలా మీ పాదాల చెంత కూర్చున్నాము నాయన. ఎవరికి ఏ మాట అవసరమో మానవ మాతృడుగా నేను ఎరుగను. నేనెంత బలహీనుడనో నేను ఎరుగుదును. అపవిత్రమైన పెదవుల గలవాడని కనికరించి నా పెదవులను ముట్టి నా నోటికి నీ మాట అందించి నా ఆలోచనలను మీరు కొట్టివేసి నీ ఆలోచనలు నా మనసుకిచ్చి నా సహోదరి సహోదరులకు కావలసిన నీ వాక్య సందేశం మీరు అందించమని ఒక మంచి తీర్మానంతో మేమంతా ఈ స్థలము విడిచి వెళ్ళినట్లుగా మీరు కృప చూపమని మమ్మల్ని మేమే నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో స్తోత్రాలు చెల్లించి మీకు ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, మనము చదువుకున్న ఈ ఒక్క వచనమును ఆధారంగా చేసుకొని దేవుడు మనతో మాట్లాడే వర్తమానం వినే ముందు దేవుని గూర్చి ఒక్క మాట మీతో చెప్పనివ్వండి. ప్రపంచంలో చాలా పుస్తకాలు ఉన్నాయి. ప్రపంచంలో చాలా పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలన్నీ చదివితే మనకు చాలా సమాచారం దొరుకుతుంది. అంటే సమాచారం అందించే పుస్తకాలు చాలా ఉన్నాయి. అలాగే ప్రపంచంలో మరికొన్ని పుస్తకాలు ఉన్నాయి. వాటిని చదివిన వారు తమ్ము తాము సంస్కరించుకోగలుగుతారు. అంటే దాని అర్థం మనుషులను సంస్కరించే మరికొన్ని పుస్తకాలు ప్రపంచంలో ఉన్నాయి. సమాచారం ఇచ్చే పుస్తకాలు, సంస్కరణ తెచ్చే పుస్తకాలు చాలా ఉన్నాయి. కానీ ప్రపంచంలో ఒకే ఒక పుస్తకం ఉంది. దాని పేరు బైబిల్ గ్రంథం లేక పరిశుద్ధ గ్రంథం అన్నాం. ఈ గ్రంథం చేసే పనేంటో తెలుసా? ఈ గ్రంథం మనుషులను రూపాంతరపరుస్తుంది. దీని అర్థం గొంగలి పురుగు లాంటి మనుషులను సీతాకోక చిలుకలాగా తయారు చేయగలదన్నమాట. ఆ ప్రక్రియనే రూపాంతరపు అనుభవం అని మనం అంటాం. కనుక అలా మనుషులను రూపాంతరపరచగలిగిన ఏకైక పుస్తకం పరిశుద్ధ గ్రంథం. అటువంటి పరిశుద్ధ గ్రంథమును ఎవరైతే పఠిస్తారో వారు దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, దేవుని యొక్క సుగుణాలను, దేవుని యొక్క ప్రణాళికలను తెలుసుకుంటారు. ఈ బైబిల్ మినహాయించి వేరొక స్థలములో దైవ వ్యక్తిత్వం, దైవపు సుగుణాలు, దైవ ప్రణాళికలు తెలుసుకుని వేరొక ఆధారాలు ఈ ప్రపంచంలో లేవనే చెప్పాలి. కనుక అటువంటి బైబిల్ గ్రంథం ఏ దేవుని గురించి అయితే మాట్లాడుతుందో ఆ దేవుని గురించి ఎన్నో రకాలైన వివరణలు ఈ లేఖనాలు ఇస్తున్నప్పటికీ కూడా అందులో ఒక సత్యం, ఈయన ఆశీర్వదించువాడు. ఈయనకున్నటువంటి పేర్లలో ఒక పేరు ఆశీర్వదించు దేవుడు. క్రీస్తునందు ప్రియులారా, ఈ బైబిల్ గ్రంథాన్ని మనం గమనిస్తే మనకు కనబడుతున్న ఈ సువిశాల విశ్వాన్ని ఆయన 5 రోజుల్లో చేసి 6వ రోజున మానవుణ్ణి తయారు చేశాడు. మానవుని చేసిన పిమ్మట ఆ మనుషులతో దేవుడు మాట్లాడే మొట్టమొదటి మాట ఆజ్ఞ కాదు, లేక ఏదో వాగ్దానమని కాదు, ఒక ఆశీర్వాదపు పలుకు ఆయన పలికాడు. మానవునితో దేవుడు పలికిన మొదటి పలుకు ఆశీర్వాదపు పలుకు, వర్డ్ ఆఫ్ బ్లెస్సింగ్ అంటాం. అదే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం. దేవుడు వారిని ఆశీర్వదించెను
అని వ్రాసి ఉంది. అంటే మానవుణ్ణి దేవుడు చేసిన తరువాత మనిషితో ఆయన పలికిన మొదటి పలుకు దీవెన పలుకు, ఆశీర్వాదపు పలుకు. ఇలాంటి దేవుని యొక్క మనసు మరో స్థలములో ఇలా వ్రాసి ఉంది. ఆయన ఎటువంటి మనస్తత్వం కలిగిన వాడో తెలుసా? మనుషులను దీవించడంలో ఆయన ఇష్టము కలిగిన వాడు. అందుకనే ఒక ఆయన ఇలా వ్రాశాడు. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 1వ వచనంలో ఇలా చదువుతాం. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిది అని మనం చూస్తాం. దేవుని దృష్టికి ఏది మంచిది అనగా దేవుడు తన ప్రజలను దీవించడమే మంచి పనిగా పెట్టుకున్నాడు. ఈ తలంపు కూడా మీ మనసులో నిలవనివ్వండి. మనుషులతో దేవుడు పలికిన మొదటి పలుకు ఆశీర్వాద పలుకైతే, మనుషులను దీవించడమే తనకు ఇష్టమైన ప్రక్రియలో తన కుమారుడైన యేసుక్రీస్తును ఆయన శిలువ మ్రానుకు అప్పగించి ఆ యేసునే మానవులను దీవించడానికి ఆయన సాధనంగా చేసుకున్నాడు. ఈ 3 మాటలు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మనుషులతో దేవుడు పలికిన మొదటి పలుకు ఆశీర్వాద పలుకైతే, దేవుడు ఏ పని చేయడానికి ఇష్టపడతాడు అనగా మనుషులను దీవించడమే ఆయనకు ఇష్టమైన పని ఉండగా, మనుషులను దీవించడానికి తన ప్రియకుమారుణ్ణి ఆ కలువరి శిలువలో ఆయన త్యాగము చేయగా ఈ దేవుడు ఆశీర్వదించు దేవుడు అని మనకు అర్థమవుతున్నది. అయితే కొంతమంది జీవితాల్లో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఈతి బాధల గుండా వారు ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు మేము ఆశీర్వాదానికి తక్కువగా ఉన్నాము, దేవుడు ఎందుకో మమ్మలను మర్చిపోయాడు, మేము ఆశీర్వదించబడడం లేదు అని చెప్పి లోపల వారు మదన పడుతూ ఉంటారు. అలా బాధపడేవారు సమాజంలో చాలా మంది ఉంటారు. దేవుడు మర్చిపోయాడండి, మాకు దేవుని ఆశీర్వాదం లేదండి, ఒకవేళ దేవుడే ఆశీర్వదిస్తే మాకేంటి ఇలాంటి గతి పట్టింది అని చెప్పి లోపల వారు భలే బాధపడుతుంటారు. అయితే అలాంటి వారికి లేఖనం ఇలా చెబుతుంది, మీరు అలా బాధపడడం సబబు కాదు, అలా మీరు ఆలోచించడం అది సరైన పోకడ కూడా కాదు. ఎందుకంటే మనల్ని మర్చిపోవడానికో మనల్ని దీవించకపోవడానికో దేవుడు మతిమరుపున్నవాడు కాదు. దేవునికేమీ పక్షపాతం లేదు. ఆయన కొంతమందిని ఆశీర్వదించి కొంతమందిని ఇబ్బందుల పాలు చేసే పక్షపాతం కలిగిన వాడు ఆయన కానే కాదు. అందుకనే కీర్తనలు గ్రంథకర్త ఇలా రాశాడు ఒక మంచి మాట. 115వ కీర్తన ప్రియులారా 12వ చరణం నుంచి మీ కొరకు చదువుతాను చూడండి. 115వ కీర్తన 12వ చరణంలో, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆయన మిమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అహరోను వంశస్థులు అనగా యాజక కుటుంబాలు, సేవ చేస్తున్న కుటుంబాలను ఆయన ఆశీర్వదించువాడు. అలాగనే సామాన్యమైన ప్రజలు ఇశ్రాయేలీలు, వారిని కూడా ఆయన ఆశీర్వదించువాడే. ఆయన ఎవరిని మర్చిపోడు, సేవ చేస్తున్న వాళ్ళని దీవిస్తాడు, సేవకేతర కుటుంబాలను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ఈ ఉపోద్ఘాతం మీకెందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఈ దేవుడు నిన్ను మర్చిపోవడం లేదు. నీతో ఆయన పలికిన మొదటి పలికే దీవెన పలుకు, నిన్ను ఆశీర్వదించడం ఆయనకు ఒక ఇష్టమైన పని. ఆయన ఆశీర్వదించడానికే తన కుమారుని శిలువ మ్రానుకు ఎక్కించాడు. ఆయన నిన్ను ఆశీర్వదించే విషయంలో
ఆయన మతిమరుపు కలిగిన వాడు కానే కాదు. ఈ విషయాలు మీ మనసులో ఉంటే, ఈరోజు మనం చదువుకున్న వాక్యంలో ఒక వ్యక్తిని దేవుడు ఇలా ఆశీర్వదించాడట. ఆ మాట మోషే ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంలో ఇలా వ్రాశాడు. దేవుడు అబ్రహామును ప్రియులారా అన్ని విషయములలోనూ ఆశీర్వదించాట. చూడండి, ఆదికాండం 24 1వ వచనం మరోమారు మీ కొరకు చదువుతున్నాను. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. క్రీస్తు యేసునందు ప్రియులారా, ఈ వచనం దగ్గరికి వచ్చే పాటికి అబ్రహాము యొక్క వయసు ప్రియులారా చాలా ఎక్కువే. అంటే దేవుడు అతనికి ఆయుష్ను పెంచి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించాడు అని మనకు అర్థమవుతున్నది. అంత మాత్రమే కాదు, అప్పటికి ఆయనకు సంతానం కూడా వచ్చేసింది. ప్రియులారా, హాగర వలన ఇష్మాయేలు, అలాగనే షారా వలన ఇస్సాకు, ఇట్లా ఆయన ఆశీర్వదించబడి సంతానము కూడా కలిగినోడైపోయాడు. అలాగనే వస్తువులు, అలాగనే ఆస్తిపాస్తులు ఇవన్నీ దేవుడిచ్చి దీవించాడు. అతని చాలా మంది దాసీలు కూడా ఉన్నారు. ఆయుష్లో దీవించబడ్డాడు, ఆస్తిపాస్తుల్లో దీవించబడ్డాడు, ఆప్తుల విషయమై దీవించబడ్డాడు, దాసీల విషయమై దీవించబడ్డాడు. అందుకే మోషే రాస్తున్నాడు, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రామును ఆశీర్వదించెను అని వ్రాసి ఉంది. ఇక్కడ అన్ని విషయములలో అనే మాట ఎంత అద్భుతం అనిపిస్తుంది. దేవుడు ఏది కొదువ చేయలేదు. ఇందాక ఎవరో సహోదరుడు మంచి పాట పాడారు. సింహ పిల్లలు ఆకలి గొనినవై ఒకవేళ ఉంటాయేమో గాని దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువై ఉండదట. ఆయన అన్ని విషయాలలో తన పిల్లలను ఆశీర్వదిస్తాడు. అయితే ప్రియులారా, దీవించే దేవుడు దీవెన పలికేవాడు, దీవించడానికి ఇష్టం కలిగిన వాడు, దీవించడానికే తన కుమారుని సిలువకెక్కించాడు. ఆయన మనల్ని మర్చిపోలేదు. మరి దీవించే విషయంలో దేవుని వైపు అయితే ఏ లోపం కనబడడం లేదు. అయితే మరి దీవెనికి ఎందుకు తక్కువ ఉన్నాం, మనం ఎందుకు ఆశీర్వదించబడ్డం లేదు అని అనిపిస్తున్నది. అబ్రామును దేవుడు అన్ని విషయాల్లో దీవించిన వాడు, నన్నెందుకు ఇలా వదిలేశాడు అన్న ప్రశ్న మన మనసులోనికి వచ్చి తీరాలి. దానికి జాము లాంటి అడుగులు, అబ్రాము పొందినటువంటి అనుభవాలు అది నీ జీవితంలో లేకనే నువ్వు ఆశీర్వాదానికి తక్కువయ్యావు అని మీరు, నేను, మనము నేర్చుకోవాల్సి ఉంది. కనుక నేను ఈ రాత్రి వేళ దేవుడు అబ్రామును అన్ని విషయాలలో ఆశీర్వదించాడు కదా, మరి మనల్ని దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాలి అంటే అబ్రాము వేసిన అడుగుల్లో మనము కూడా అడుగులు వేయాలి. అంటే అబ్రాము యొక్క జీవిత విధానం లాగానే మన జీవిత విధానాన్ని, మన జీవన శైలిని మనం మార్చుకోవడం అది మనకెంతైనా ఆశీర్వాదకరమని నేను మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. కనుక ఈ రాత్రి వేళ అబ్రాము దేవుని చేత అన్ని విషయాలలో దీవించబడ్డానికి ఎలాంటి అడుగులు వేస్తూ వచ్చాడో నేను స్పష్టంగా మీకు అర్థమయ్యేలా చెప్తాను. దానికి ముందు మీకు ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. నేను కూడా దేవుని చేత అన్ని విషయాలలో ఆశీర్వదించబడాలి అని నాకు ఉంది అనే వాళ్ళు ఒక్కసారి చేతులు పైకెత్తి ఇట్లా చూపుతారా? నా మాట అర్థం కాలేదా కొంతమందికి? దేవుని చేత అన్ని విషయాలలో నేను ఆశీర్వదించబడాలి అన్న ఆశ ఉన్నవారు ఒకసారి చేతి ఇట్లా పైకెత్తి ఇట్లా ఊపండి, ఒకసారి చూస్తాను. ఓ, దాదాపు అన్ని చేతులు లేచాయి. చాలా సంతోషం. ఈ ఆశ ఏమీ తప్పు కాదు, ఇది మంచి ఆశ. ఇది మీరు కలిగి ఉండడం మీకు మంచి ఆశలు ఉన్నాయని అర్థమవుతుంది. అయితే ఒక్క మాట చెప్పనివ్వండి, ఆశలుంటే సరిపోదు, ఆచరణ చాలా ప్రాముఖ్యం. ఇలా చెబుతాను, ఏమనుకోకండి. ఈరోజు క్రైస్తవులు ఎట్లాంటి వాళ్ళంటే వీళ్ళకు ఆశలు, అమ్మా వింటున్నారా, ఆశలు బారెడుంటాయి, ఆచరణే బెత్తుడు ఉంటుంది. ఆశలంతా బారెడంత ఆశలు, ఆచరణ అంతా బెత్తుడంత ఆచరణ. మరి ఎలా మనం ఆశీర్వదించబడతాం చెప్పండి?
మా భాషలో చెప్పాలనంటే కొంతమందికి ఆకలి చాలా ఎక్కువట, పేకే చాలా సన్నం. అంటే ఏం మింగుతారు మరి? ఆశలు ఎక్కువ, పేక సన్నం. ఆశలు ఎక్కువ, ఆచరణ తక్కువ. వినండి ప్రియులారా, అందుచేతనే మనము ఈ గొప్ప స్థాయికి మనం చేరుకోలేకపోతున్నాం అని మనం అర్థం చేసుకుందాం. సరే వినండి జాగ్రత్తగా. అబ్రాము దేవుని చేత అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డానికి కొన్ని మంచి అనుభవాలు ఆయన గారి దగ్గర ఉన్నాయి. అవి మీకు అర్థమయ్యేలా చెబుతాను, స్పష్టంగా నేర్చుకునే ప్రయత్నం మీరు చేయండి. ఒక తలంపు చెబుతాను. అందులో మొదటి తలంపు ఏంటనంటే, అతను దేవుని పిలుపును అందుకొనినవాడు. అబ్రాము దేవుని చేత అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏంటనంటే, వినండి ప్రియులారా, హీ వాస్ కాల్డ్ అవుట్ మ్యాన్. దేవుని చేత పిలువబడినటువంటి మనుష్యుడు. జాగ్రత్తగా వినండి. దేవుడు పిలిచాడు అబ్రామును. ఇలా చెప్తాను వినండి ప్రియులారా. ఈ పిలుపు అనే మాట దగ్గరకు వచ్చేసి, ఎక్కడున్నావు అని పిలిచిన ఆ రోజు నుంచి అనే వరకు, ఈ రాత్రి వరకు ఆయన పిలుస్తూనే ఉన్నాడు. ఈ బైబిల్ దేవుడు ఆయన మనుషులను పిలిచే దేవుడు. ద గాడ్ ఆఫ్ బైబిల్ ఈజ్ గాడ్ ఆఫ్ కాలింగ్ అన్నారు. ఈ బైబిల్ దేవుడు పిలిచే దేవుడు. ఆయన పిలుస్తున్నాడు. జాగ్రత్త వినండి. ఈ పిలుపును అర్థమయ్యేలా చేయడానికి కొన్ని మాటలు మీతో చెబుతాను. సరే, దేవుడు పిలిచేవాడండి, మంచిదే. మరి దేని బట్టి పిలుస్తాడు? దేని ద్వారా పిలుస్తాడు? దేని కొరకు పిలుస్తాడు? మళ్ళీ చెప్పనా? వినండి. ఈయన పిలిస్తే దేవుడు, అందులో అనుమానమే లేదు. ఆయన పిలిచే దేవుడు దేని బట్టి పిలుస్తాడు? దేని ద్వారా పిలుస్తాడు? దేని కొరకు పిలుస్తాడు? ఈ మూడు విషయాలు అర్థం కాకపోతే, వినండి ప్రియమైన సోదరి స్నేహితులారా, దేవుని పిలిపే మనం అర్థం చేసుకోలేం. ఇలా చెప్తాను వినండి. దేని బట్టి పిలుస్తాడు? నేను రాత్రే జ్ఞాపకం చేసే నా మాట. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఇలా వ్రాసి ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నేను 6వ వచనం చదువుతాను, చూడండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని అని రాసి ఉంది. అంటే దేవుడు దేని బట్టి పిలుస్తాడు అంటే తన కృపను బట్టి పిలుస్తాడు. ఈ మాట మీరు దయతో గమనించాలని మనవి చేస్తున్నాను. ఆయన తన కృపను బట్టి పిలిచేవాడు. నీ కులము బట్టి పిలవడు, నీకున్న ఆస్తిపాస్తులు బట్టి పిలవడు, నీకున్న అంద చందాలు బట్టి పిలవడు, నీకున్న బంధు బలగమన బట్టి పిలవడు. ఆయన పిలుపుకు ఆధారం ఏంటి అంటే అది క్రీస్తు కృపే అనే మాట మీరు గమనించాలి. ఇది గమనించండి. మళ్ళీ అబ్రాము దగ్గరికి వద్దాం. రెండవ తలంపు, దేని ద్వారా పిలుస్తాడు. అమ్మ, మధ్యలో అక్కడక్కడ నిలబడుతున్నారు. నేను రాత్రి చెప్పాను, ప్రసంగం మధ్యలో ఇలా మాట్లాడడం చాలా అసభ్యం అనిపిస్తూ ఉంటుంది. మీరు నిలబడి దేవుని పనిని పాడు చేసే పని ఎవరు చెయ్యొద్దని నేను ఆరంభంలోనే చెబుతున్నాను. అందుకనే దైవజనులు ఇందాక మధ్యలో చెప్పారు, మధ్యలో వెళ్ళే పని ఉంటే ఆ ముందుగానే వెళ్ళి రండి అని. ప్రసంగం మధ్యలో ఇలాంటి మాట్లాడడం చాలా రోత, అది అసహ్యం అనిపిస్తుంది. మీ వల్ల దేవుని పని పాడయ్యే ఇలాంటి ప్రక్రియ మీరు చెయ్యొద్దని మనవి. నాకున్న మాయరోగం ఏంటనంటే కళ్ళు మూసుకొని వాక్యం చెప్పడం రాదు. నేను కళ్ళు మూసుకొని ఎట్లా చెప్పుకుంటూ పోతే గొడవ లేకపోయి ఉండును. నేనేమో అందరి వైపు చూస్తూ వాక్యం చెప్తాను. మధ్యలో నిలబడ్డం అది అక్రమం చేయటమే, దేవుని పనిని పాడు చేయటమే అవుతుంది. మీరు పక్క వాళ్ళు ఎవరో నిలబడితే కొంచెం లాగండి కిందకి, వాళ్ళు పర్వాలేదు, పడినా కానీ నడ్డిరిగినా నష్టం లేదు వాళ్ళకి. నడ్డిరిగినా కానీ వాక్యం వినైనా బాగుపడతారు. మీ పక్కనున్న వాళ్ళు నిలబడితే లాగండి, పర్వాలేదు, వాళ్ళకి మేలు చేయండి. అమ్మ, అర్థమవుతున్నదా? బయట వారు కూడా వింటారు కదా. మనం ఆ బోధకుడు మధ్యలో ఇలా చెప్పవలసి వస్తే, నన్ను బట్టి చెప్పవలసి వస్తే నాకెంత అవమానం ఇది అనుకోవాలి మనం. కనుక నిలబడి నువ్వు దేవుని పనికి నీకు అవమానం ఎందుకు తెచ్చుకుంటావు? అమ్మ కూర్చోండి, సిస్టర్ గారు. అమ్మ, అక్క కూర్చోండి, ప్లీజ్ బీ సీటెడ్. కూర్చోండి, అక్కడ ఎవరు కూర్చోమని చెప్పండి అమ్మని. మధ్యలో ఎవరు నిలబడే ప్రయత్నం చెయ్యొద్దు అని నా భక్తులను ఆరాధిస్తూ బాగా తాగే సంప్రదాయంలో ఆయన బ్రతికిన వాడు. కనుక ఇప్పుడు దేవుడు అబ్రామును పిలవడానికి, సోదరి స్నేహితులారా, దేని బట్టి పిలిచాడు అంటే అది ఆయన కృపను బట్టే పిలిచాడు తప్ప అబ్రాములో మంచేమీ లేదు.
వినండి ప్రియమైన స్నేహితులారా, మరి దేని ద్వారా పిలిచాడు? మనకి వాక్యము రాయబడి ఆ వాక్యం బోధించే బోధకుల ద్వారా, సువార్త ద్వారా మనల్ని పిలుస్తున్నాడు. కానీ అబ్రాముని ఎట్లా పిలిచాడో తెలుసా? ఆయన ప్రత్యక్షమై పిలిచాడు. ఇలా చూపిస్తాను చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం చూడండి. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మరి పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై పిలిచాడు. వినండి ప్రియులారా, దైవ ప్రత్యక్షతలోంచి అబ్రాహాముకు పిలుపు వచ్చింది. ఈరోజు వాక్య ప్రత్యక్షతలోంచి మనల దేవుడు పిలుస్తున్నాడు. ఆ మహిమ ప్రత్యక్షత, ఆ వాక్య ప్రత్యక్షత, ఆయన సువార్త ప్రత్యక్షతే అని మీరు అర్థం చేసుకోవాలి. వినండి ప్రియులారా, సరే అబ్రాహామును దేని కొరకు పిలిచాడు అంటే ఒక ఆశీర్వాదం చెప్పాడు. ఆ ఆశీర్వాదం 2 రకాలుగా ఉంది. ఒక వైపు నీకు సంతానం ఇస్తానన్నాడు, మరోవైపు నీకు దేశం ఇస్తాను అన్నాడు. సంతానము, దేశం, సీడ్ అండ్ ల్యాండ్, ఈ 2 మాటలే. నీకు సంతానం ఇస్తాను, నీకు దేశం ఇస్తాను అని దేవుడు ఆ 2 కొరకే పిలిచాడు. మిత్రులారా వినండి, దేవుడు పిలిచేవాడు దేని బట్టి పిలుస్తాడు? కృపను బట్టి పిలుస్తాడు. దేని ద్వారా పిలుస్తాడు? సువార్త ద్వారా పిలుస్తాడు. దేని కొరకు పిలుస్తాడు? రక్షింపబడి మహిమను పొందాలని పిలుస్తాడు. మరి అబ్రాహామును అలానే పిలిచాడా? ఓఎస్. దేని బట్టి పిలిచాడు? కృపను బట్టే పిలిచాడు. దేని ద్వారా పిలిచాడు? తన ప్రత్యక్షత ద్వారా పిలిచాడు. దేని కొరకు పిలిచాడు? ఆయన సంతానము పొంది, ఆ సంతానమైన మెస్సియాలో రక్షణ పొంది, అతనికి దేశము పొంది మహిమపరచబడ్డానికే దేవుడు పిలిచాడు. సంతానము, దేశములో రక్షణ, మహిమ మిళితమై ఉన్నాయి అని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెబుతాను వినండి. అబ్రాహాము దేవుని చేత అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డానికి కారణమేంటి అంటే, దేవుడు పిలిచిన పిలుపుకు ఆయన సరిగా స్పందించాడు, ఆయన పిలుపుకు లోబడ్డాడు. వినండి ప్రియమైన సోదరి స్నేహితులారా, దేవుడు పిలుస్తుంటాడు, ఆ పిలుపుకు మన స్పందన కొరకు ఎదురు చూస్తుంటాడు. ఒకవేళ పిలుపుకు స్పందించలేదు అనుకోండి, దేవుడు కూడా తన వైఖరి మారుస్తాడు. ఎలా మారుస్తాడో చెప్పనా? తన స్వభావం మారే స్వభావం కాదు, కానీ తన చర్యలు మారుస్తాడు. ఎలా మారుస్తాడో చూపిస్తాను చూడండి. పిలుస్తాడు 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 అయినా నువ్వు స్పందించలేదు అనుకోండి, ఆయన వైఖరి ఇలా ఉంటుంది. అబ్రాహాముకు దేవుడు ఇలాంటి వైఖరి కనపరచవలసిన అవసరమే రాలేదు. ఎందుకంటే పిలిచిన దేవుని పిలుపుకు ఆయన వెంటనే లోబడ్డాడు. ఒకవేళ లోబడనొల్లని మనుషుల విషయమై ఆయన వైఖరి తీరుతెన్నులు ఇట్లున్నాయి. అదేంటో చదువుతాను చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం నేను 4వ వచనం మీ కొరకు చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 4వ వచనం ఇలా ఉంది. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒకడును లేకపోయాను, నేను మాట్లాడినప్పుడు వినువాడొకడును లేకపోయాను. నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేశారు, నాకు ఇష్టము కాని దాన్ని కోరుకున్నారు. కావున నేను వారిని మోసములో ముంచుదును, వారు భయపడు వాటిని వారి మీదకి రప్పించదను. వినండి 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 వినండి. నేను పిలుస్తాను చాలా దీర్ఘశాంతంతో, నేను పిలుస్తాను చాలా ఓపికతో. వారి మార్పు కొరకు నేను ఎదురు చూస్తూనే ఉంటాను. కానీ నేను పిలిచినప్పుడు వారు పలకలేదనుకోండి, నేను మాట్లాడినప్పుడు వారు వినలేదు అనుకోండి, నా దృష్టిగా చెడ్డదైన దాన్ని కోరుకున్నారనుకోండి, నాకు ఇష్టము కాని దాన్ని వారు చేశారు అనుకోండి, నేనేం చేస్తానో తెలుసా? చివరికి వారిని మోసములో ముంచుతాను, వారు భయపడు వాటిని వారి నెత్తి మీదకి రప్పిస్తాను. వినండి, ఈ మాటలు మనకి ఆలోచింప చెయ్యాలి. ఇలాంటి దుర్గత మనం ఎందుకు సంపాదించుకోవడం? ఇలాంటి కీడు మనం ఎందుకు తెచ్చుకోవడం? ఆయన పిలిచినప్పుడు చిత్తము ప్రభువా అని బాలుడైన సమూయేలు పలికినట్లుగా పలకడం, అది మనకు చేతనైతే ఆశీర్వాదాలు మన సొంతమవుతాయి. ఒక్కసారి దేవునికి స్తోత్రం చెబుతారా? ఎందుకు చెప్పారు ఏమో, నేను చెప్పమన్నాను కాబట్టేమో కదండి. ఈరోజు మన వాళ్ళు కొంచెం బిగుసుకొని వింటున్నారు, రిలాక్స్ అవుదురు. కానీ ఒక జోక్ చెప్తాను వినండి.
ఈ రోజుల్లో మన వాళ్ళు హల్లెలూయా ఎందుకు చెప్పాలనో దైవజనుడు ఎందుకు చెప్పిస్తున్నాడు ఆలోచన లేకుండా నలుగురితో నారాయణ, కులంతో గోవింద అన్నట్టుగా వినండి ప్రియులారా, ఏమండి మనుషులు వ్యవహరిస్తున్నారు ఈ రోజుల్లో. కనుక హల్లెలూయా స్తోత్రాలు మంచి పదాలే, ఇది నా పెద్ద అలవాటు లేదు కానీ మీ కొరకు చెప్పిస్తున్నాను అంతే. కానీ చెప్పిన తర్వాత ఎందుకు చెప్పారు అంటే దేవుడు నన్ను పిలిచాడండి అందుకే స్తోత్రం అన్నాను అంటారేమో అనుకున్నాను. ఎందుకు మీరు స్తోత్రం చెప్పారంటే దెమకొక్కుల్లాగా ఉన్నారు, ఎవరు చెప్పేది లేదు జవాబు కదా. సరే దీనిగో జోక్ చెప్తాను వినండి. నా పోటీ వాడంట ఒకసారి వింటున్నారు కదూ, ఒక గుర్రాన్ని కొనుక్కొని దాన్ని స్వారీ చేయడానికేమో దానికి ఒక ట్రైనింగ్ ఇచ్చాట. దాని ట్రైనింగ్ ఏంటో తెలుసిన, ఆ గుర్రం దగ్గరకు వస్తాడు, ప్రైజ్ ద లార్డ్ అంటాడు, అది కొంచెం వంగుతుంది వాడిని ఎక్కించుకోవడానికి. సరే దాని పైన ఎక్కి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఆ గుర్రం మీద కొంచెం స్వారీ చేసి పోవాలనిపిస్తే దేవునికి స్తోత్రం అంటాడట. అది కొంచెం పరిగెత్తుతా ఉంటుంది. అది స్పీడ్గా వెళ్ళాలని కోరికుందనుకోండి, హల్లెలూయా అని అరాలట. అరిస్తే చాలా స్పీడ్గా పోతుందన్నమాట. అది ఆపాలి అంటే ఆమెన్ అంటే అది ఎంత స్పీడ్గా పోయినా కానీ అలా నిలబడి మరి ఆగిపోతుందట. ఇంత మంచి ట్రైనింగ్ దానికి ఇచ్చాడు. వినండి, స్వారీ చేయడానికి మొదటి పదం ప్రైజ్ ద లార్డ్. కొంచెం పరిగెత్తాలనంటే దేవునికి స్తోత్రం. బాగా స్పీడ్గా వెళ్ళాలనంటే చెప్పండి కొంచెం హల్లెలూయా. ఆగాలంటే ఆమెన్. సరే మరొకడు వచ్చాట, అయ్యా నీ గుర్రం చూడముచ్చటగా ఉంది, దాన్ని కొనుక్కొని నాకు స్వారీ చేయాలనిపిస్తున్నది, నాకు అమ్ముతారా అన్నట్ట. అమ్మడానికి నాకేం అభ్యంతరం లేదు కానీ దీనికి ఒక ప్రత్యేకమైన శిక్షణ ఉంది, అది నేర్చుకోకపోతే దీన్ని స్వారీ చేయలేవు అంటే అట్లనే సార్ నేర్చుకుంటాను చెప్పండి అన్నాడు. 4 పదాలు ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ఆ చిన్న పదాలే కదా సార్, అవి నాకు వచ్చాయి అమ్మేయండి అన్నాడు. పైసలు ఇచ్చేశాడు, గుర్రం కొనుగ పట్టుకెళ్ళాడు. గుర్రం కొన్న తర్వాత ఎప్పుడు ఎక్కుదామా, దీన్ని ఎప్పుడు స్వారీ చేద్దామని భలే ఆశ ఉందట. సరే ఒక మంచి రోజు చూసుకున్నాడు. సరే గుర్రం మీద స్వారీ చేద్దాం అనుకుని దాని దగ్గరకు వచ్చి ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. అది కొంచెం వంగింది, మనోడు ఎక్కాడు అన్నమాట. ఎక్కిన తర్వాత కొంచెం పరిగెత్తితే బాగుంటుందేమని దేవునికి స్తోత్రం అన్నాడు. అది చిన్నగా పరిగెత్తుతా ఉంది. స్పీడ్కి వెళ్తే ఇంకెంత బాగుంటుందో అనుకుని హల్లెలూయా అన్నాడంట. అది విపరీతమైన స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఆ స్పీడ్కి మనోడు కళ్ళు తిరిగి ఏం చెప్తే ఆగుద్దో పదం మర్చిపోయాడు. ఇప్పుడు ఆ పదం జ్ఞాపకం రావడంలా అది స్పీడ్గా వెళ్ళిపోతుంది. కొండల మీద, గుట్టల మీద, అది ఎక్కడికైపు ఏమైపోతాడో తెలియదు. ఆ స్పీడ్కి వెళుతుంది. ఒక కొండ మీదకి వెళ్తుందట. దాని తరువాత లోయ ఉంది. ఇక ఆ తరువాతకి ఏం భూభాగం లేదు. ఈ గుర్రము పడి చచ్చుద్ది, నేను పడి చచ్చేలాగున్నానని భయం వేసి ఆలోచించుకుంటున్నాడట. జ్ఞాపకం వచ్చింది, ఆ కొండ చివరికి వచ్చిందంట. వెంటనే ఆమెన్ అన్నాడు. ఇలా ఆగిందంట గుర్రం. ఒక్కసారి మనోడికి సంతోషం ఎక్కువైపోయి హల్లెలూయా అన్నాడంట. నీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు కదా. ఎక్కడుంది గుర్రం? లోయలోకి వెళ్ళి మనోడు కూడా లోయలోకి వెళ్ళాడు. ఆ గుర్రానికి ఆ పదాల యొక్క సీరియస్నెస్ తెలియదు. అది ఒక సెక్షన్ లాగా పొంది ఈ రోజున మనోళ్ళు నిద్రపోయటం లేపుకోవడానికి హల్లెలూయా అనే పదం, లేకపోతే విననటువంటి వారికి వినేలాగా చేసుకోవడానికి పదం, ఇది అలవాటుగా అవుతుంది క్రైస్తవ్యంలో. ఇది మంచి అభ్యాసం అయితే కాదని భావనతో నేను మీతో చెప్తున్నాను. మనం దేవుని స్తుతించే సమయాలు అవి దీవెనకరమైన సమయాలు. ఎందుకు మనం చెబుతున్నామో అది మనకు కొంచెం తెలియాలి. ఇందాక చెప్పాను, ఎందుకు దేవుని స్తుతించుదామన్నానంటే ఆయన మనల్ని పిలిచాడు. ఎందుకొరకు పిలిచాడు? రక్షింపబడి మహిమను పొందాలని. దేని ద్వారా పిలిచాడు? తన సువార్త ద్వారా పిలిచాడు. దేని బట్టి ఆయన పిలిచాడు? ఆయన కృపను బట్టి పిలిచాడు. నేను దేవుని పిలుపు కలిగిన వ్యక్తిని. ఈ మాట నీకు అర్థమైతే ప్రియమైన సోదరి స్నేహితులారా, ఆశీర్వాదానికి తొలి అడుగు దేవుని పిలుపుకు స్పందించడం. ఇలా మిమ్మల్ని అడగనివ్వండి, దేవుడు తన సువార్త ద్వారా నిన్ను పిలిచాడా? ఆ పిలిచిన రోజున ఆ పిలుపునందుకొని చిత్తము ప్రభువా అని ఆయన దగ్గరకు వచ్చావా? ఆయన దగ్గరకు వచ్చిన నీవు నీ పాపాల విషయమై లోతుగా పశ్చాత్తాపడ్డావా? లోతుగా పశ్చాత్తాపడిన నీవు ఆ యేసును నీ హృదయ సింహాసనం మీద రాజుగా ప్రతిష్ఠించావా? ఈ అనుభవాలు లేకుండా క్రైస్తవులము అని చెప్పుకోవడం ప్రియులారా వినండి, అది అసందర్భం అని మీరు గమనించాలి. నువ్వు దేవుని బిడ్డవేనా?
వినండి వినండి, నెత్తి మీద ఉన్న బొట్టు చెరిపేసినంత మాత్రాన అందరూ వద్దకు వచ్చి పాప పశ్చాత్తాపాన్ని పొందిన వాళ్ళు, దేవుని దగ్గరకు వచ్చి దేవునికి వారి హృదయాలలో రాజుగా ప్రతిష్ఠించుకున్న వారు, ఒక మార్పుకి ఇష్టపడిన వాళ్ళు, వారు దేవుని బిడ్డలని దేవుని లేఖనం చెబుతున్నది. కనుక క్రీస్తేసునందు ప్రియమైన చెల్లి, అక్క, తమ్ముడు, అన్న, ఈ రాత్రి వేళ వినండి. అబ్రాము అన్ని విషయాలలో దేవుని చేత ఆశీర్వదించబడ్డానికి మొదటి అడుగు ఆయన దేవుని పిలుపును పొందినవాడు. మరి ఈరోజు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలని నీకు ఆశ ఉందా అంటే చేతులు చూపావుగా. మరి నువ్వు దేవుని పిలుపును అందుకున్న మనిషివేనా? కనీసం ఎప్పటి వరకైనా ఆయన సువార్త ద్వారా ఆయన నిన్ను పిలిచిన పిలుపు నీకు అర్థం కాకపోతే ఈ రాత్రైనా చిత్తము ప్రభువా అని అనడం, అది నీకు చేతనవ్వాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. రెండవ సంగతి చెబుతాను వినండి. అబ్రాము దేవుని చేత అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డానికి ఆయన పిలుపును పొందినవాడు మాత్రమే కాదు. మొదటి తలంపు. రెండవ తలంపు చెబుతున్నాను వినండి. ఆయన ప్రత్యేకించబడినవాడు. ఆయన ప్రత్యేకించబడినవాడు, సెపరేటెడ్ మ్యాన్. దేవుడే స్పష్టంగా చెప్పాడు, అబ్రహాము నేను పిలిచిన దేశానికి రా, ఈ కల్దీయుల దేశాన్ని విడిచిపెట్టు అన్నాడు. వినండి ప్రియమైన స్నేహితులారా, ఇందాకే చెప్పాను ఒక వచనం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో. వినండి ప్రియులారా, బబులోనీయులు ఒక పాడు సాంప్రదాయానికి వారు అలవాటు పడిన వారు. వారి సాంప్రదాయం ఏమిటి అంటే ఆయా దేవతలను ఆరాధిస్తూ వాళ్ళు బాగా తాగుతారు అని చెప్పాను. అందుకనే దేవుడు అన్నాడు, ఏయ్ అబ్రామ్, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీకు కొత్త సాంప్రదాయం నేర్పిస్తాను. నీ బంధువులను విడిచిపెట్టు, వాళ్ళు కాదు నీకు భద్రతనిచ్చే వాళ్ళు, నేను నీకు భద్రతనిస్తాను. నీ తండ్రింటిని విడిచిపెట్టు, ఆయన వల్ల వచ్చే స్వాస్థ్యము కాదు, నేను నీ కొత్త స్వాస్థ్యం ఇస్తాను అని చెప్పి రా బయటికి అన్నాడు. ప్రియమైన స్నేహితులారా, అబ్రహాము దేవుని చేత అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డానికి రెండవ కారణం, అతను దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాడు. ఇలా చెబుతాను వినండి ప్రియులారా, దేవుని కొరకు మనం ఆశీర్వదించబడే ఒక సాధనాలము కావాలనంటే ప్రత్యేకించబడిన జీవితం అది అత్యవసరం. ఎందుకు అత్యవసరమో మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి. ఈ బైబిల్ ఏ దేవుని గురించి అయితే మాట్లాడుతుందో ఈ దేవుడు వేరు చేయు దేవుడు. ద గాడ్ ఆఫ్ బైబిల్ ఈస్ గాడ్ ఆఫ్ సెపరేషన్. ఈ బైబిల్ మాట్లాడే దేవుడు ఆయన వేరు చేయు దేవుడు. ఎలా వేరు చేస్తాడో చెప్పనా? వినండి ప్రియులారా, మీరు ఆదికాండం 1వ పేజీ చూడండి. అలాగా 1వ అధ్యాయంలో ఆయన ఏమి చేశాడట? వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను, ఆయన వెలుగును చీకటిని వేరు చేశాను. ఆయన జలములను వేరు చేశాను, పై జలములకు ఆకాశములనియు కింద జలములను ఆయన వేరు చేసి సముద్రాలు అని పిలిచాడు. ఆయన సముద్రాలలోంచి వినండి భూమిని వేరు చేశాడు. అందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది, ఈ బైబిల్ దేవుడు ఆయన వేరు చేయు దేవుడు. ద గాడ్ ఆఫ్ బైబిల్ ఈస్ గాడ్ ఆఫ్ సెపరేషన్. వెలుగును చీకటిని, ఆకాశమును వినండి ఈ క్రింది జలములను, అలాగనే జలముల్లోంచి సముద్రాన్ని ఆయన వేరు చేసిన వాడు. ఇప్పుడు అబ్రామును కూడా ఆ కల్దీలు దేశములోంచి వేరు చేశాడు. ఇలా మీతో చెప్పనివ్వండి ప్రియులారా, అసలు సంఘం అంటేనే అర్థం ఏంటో తెలుసా? సంఘం అంటే ఇటుక రాళ్ళు సిమెంట్తో కట్టిన ఒక కట్టడం సంఘం కాదు. సంఘం అంటే అర్థం ఏంటో తెలుసా? లోకములో నుంచి వేరు చేయబడింది అని అర్థం. అందుకే సంఘమునకు గ్రీకు భాషలో ఎక్లీషియా అన్నారు. ఎక్లీషియా అంటే అర్థం ఏంటో తెలుసా? వేరు చేయబడింది అని అర్థం. అందుకని పేతురు భక్తుడు ఒక ప్రసంగంలో చదువుతున్నాను చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అని వారిని హెచ్చరించాడు. మీరు వేరవ్వాలి. వినండి ప్రియమైన అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, నువ్వు దేవుని చేత అన్ని విషయాలలో నిజముగా నువ్వు ఆశీర్వదించబడాలి అన్న ఆకలే నీకున్న మాట నిజమైతే నీవు వేరవ్వాలి ఈ లోకములోంచి.
బైబిల్ ఈ లోకములోంచి మన జీవితం విషయమై 4 విషయాలు మాట్లాడుతూ ఉంది. నేను రెఫరెన్స్ ఇస్తాను, తలంపు చెప్తాను, నోట్ చేయండి. యాకోబు రాసిన పత్రిక 4:4 అంటాడు కదా, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరగరా? ఎవడు ఈ లోకమును స్నేహం చేస్తాడు వాడు దేవునికి శత్రువగును అన్నాడు. అంటే దేవుని పిల్లలు లోకముతో స్నేహం చేయరాదట. వినండి 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 మరో మాట. మొదటి యోహాను పత్రిక 2:15 యోహాను భక్తుడు అంటాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించుకుడి అన్నాడు. లోకముతో స్నేహం చేయరాదు, లోకమును ప్రేమించరాదు. మరో మాట చెప్తాను వినండి. యాకోబు రాసిన పత్రిక 1:27 యాకోబు అంటాడు, నిజమైన భక్తి ఏంటనంటే ఈ లోకమాలిన్యమును అంటించుకొనరాదు అన్నాడు. వినండి ఈ మాట, లోకమాలిన్యాన్ని అంటించుకోకూడదు. రోమాపత్రిక 12:2 ఏమి రాసిందో తెలుసా? మీరు ఈ లోక మర్యాదను అనుసరించరాదు అన్నాడు. ఈ 4 మాటలు ఇంతకంటే లేవిక బైబిల్లో. లోకమునుతో స్నేహించరాదు, లోకమును ప్రేమించరాదు, లోకమాలిన్యం అంటించుకునరాదు, లోక మర్యాదను అనుసరించరాదు, ఈ లోకము నుంచి వేరవ్వండి. అదే క్రైస్తవ్యం. ఇలా చెబుతాను వినండి ప్రియులారా. ఈరోజు యేసు ప్రభు నమ్మేనంటారు, మన యేసు ప్రభుని అనుసరిస్తున్నామని అంటున్నారు, మాకు యేసు ప్రభు అంటే ప్రేమే అని అంటున్నారు, మేము యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నామని అంటారు. మరి లోకం నుంచి ఏమైనా వేరయ్యారా అన్నది ప్రశ్న. ఈ రోజున ప్రియులారా వినండి, యేసు ప్రభు దగ్గరకు వచ్చాము కానీ లోకమంతా మన దగ్గరే ఉంది అన్నట్టుగా ఉన్నారు. ఇలా వినండి చాలా జాగ్రత్తగా. లోకములోంచి వేరు కావలసిన మనము వినండి లోకములో కలిసిపోతున్నాం. ఇలా ఒక దగ్గర వాక్యం చెబుతుంటే ఒక ఆయన అంటాడు, అదేం సార్, లోకములో పుట్టాము, లోకములో పెరిగాము, లోకములోనే బతుకుతున్నాము, లోకములోంచి వేరవమంటారే అన్నాడు. వినండి ప్రియులారా, మీకు అర్థమయ్యేలా చెప్తాను. మనమంతా ఇలా బందరు వెళ్ళి ఒక చేపను తీసుకొద్దాం. ఒక సహోదరికి చెమ్మా ఈ చేపల కూర వండండి, మేమంతా వచ్చి తర్వాత తింటామన్నాం. ఆమె చాలా బాగా వండగలదు, వండుతుంది కూడా. సరే, ఆమె వంటలో నుంచి బయటకు వచ్చిన వాసనలు గమనిస్తేనే చాలా రుచిగా వండింది అని అనిపిస్తున్నది. ఎందుకంటే దాంట్లో ఏవేవో వేసింది, అందుచేత చాలా రుచికరమైన వాసనలే వస్తున్నాయి. అయితే వినండి స్నేహితులారా, తినేదానికి కూర్చున్నాం, ఆమె వడ్డన చేసింది, ఆ చేపలు తింటుంటే అని ఉమ్మాల్సి వచ్చింది. ఎందుకు ఉమ్మాల్సి వచ్చిందనంటే ఆవిడ మసాలా పెట్టింది కానీ, కారము నూనె అన్ని బాగా వేసింది కానీ ఆమె ఉప్పేయలేదు. ఏమండి సిస్టర్ గారు, బందరు నుంచి చేపలు తెచ్చి వండి పెట్టమంటే నువ్వు అంతా బాగా వండినట్టు మాకు అనిపించింది కానీ తినడానికి రుచి పచ్చి లేదే అని అంటే, అదేం బ్రదర్ ఏం తక్కువైంది అంది. ఏం తక్కువ అవ్వడం ఏంటి, ఉప్పేయలేదుగా అన్నాం. ఆవిడ గారు అన్నారు, ఉప్పెందుకు బ్రదరు, ఈ చేప ఉప్పు నీటిలోనే పుట్టింది కదా, ఈ చేప ఉప్పు నీటిలోనే పెరిగింది కదా, ఈ చేపను ఉప్పు నీటిలోనే పట్టి తెచ్చారు కదా, అందుకే దీన్ని వండినప్పుడు నేను ఉప్పేయలేదండి అంది. ఓ పిచ్చిమాలోకమా, అది ఉప్పు నీటిలో పుట్టినా, ఉప్పు నీటిలో పెరిగినా, అది ఉప్పు నీటిలో పట్టి తెచ్చినా దాని లోపలకు ఉప్పు తెచ్చుకోలేదు గనక నువ్వు వండినప్పుడు ఖచ్చితంగా ఏమయ్యాలి? మీరు ఇక్కడ ఉన్నారా లేదా చెప్పరే? ఉప్పేయాల్సిందే. అంటే క్రైస్తవుడు అలా బతకాలి. కొంచెం లోకం నుంచి వేరవు అని చెప్పగానే మన వాళ్ళు అంటారు, అదేంటండి లోకం నుంచి వేరవ్వాలా, లోకములోనే పుట్టాం, లోకములోనే పెరుగుతున్నాం, లోకములోనే బతుకుతున్నాం, లోకం నుంచి వేరవమంటారే అంటారు. వారికి అర్థం కాక దేవుడి వాక్యం స్పష్టంగా చెబుతుంది ప్రియులారా, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అని ఏమండి పేతురు హెచ్చరించాడు. వేరు కాని వారు రక్షణ పొందలేరు. దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారు ప్రతిష్ఠించబడలేరు. దేవుని కొరకు వేరు కాని వారు దేవుని ఆశీర్వాదానికి పాత్రులు కానే కాలేరు అనే మాట మీరు గమనించాలి. ఆ రోజున అబ్రహాము దేవుడు పిలిచిన పిలుపులో ఏమి వేరవమన్నాడు
అది అర్థం చేసుకుని తన దేశమును విడిచిపెట్టాడు, తన బంధువులను విడిచిపెట్టాడు, తన తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టాడు. నాకు కొత్త సాంప్రదాయాలు కావాలి అన్నట్టు వచ్చాడు. దేవుడే నా భద్రత అన్నట్టు వచ్చాడు. దేవుడిచ్చే స్వాస్థ్యమే నాకు చాలన్నట్టుగా ఆయన దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాడు. ఆయన వేరైనాడు. ప్రియ అక్క, చెల్లి, తమ్ముడన్న, రండి ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మనం దేవుని కొరకు వేరైన మాట నిజమేనా? లోకములో ఏ తీరుతెన్నులు ఉన్నాయో మన దగ్గర అవే తీరుతెన్నులు ఉన్నప్పుడు మనం ఏం వేరయ్యామో లేదో మీకు అర్థమయ్యేలా చెప్తాను, వినండి చాలా జాగ్రత్తగా. మీరు ఏదో ఒక ప్రాముఖ్యమైన పని మీద ఇంటిలోంచి బయటికి ఇలా అడుగు పెట్టారు. అడుగు పెట్టగానే ఆ పొరుగింటి ఆవిడ ఛీ అని తుమ్మింది కదా. ఆ ఇంపార్టెంట్ పనికి పోతావా ఈ రోజున? ఎందుకంటే ఆవిడ తుమ్మింది కదా, అశుభం జరుగుతుంది. అది నీ నమ్మకం. ఇది లోకస్తుల నమ్మకం. నీ పనుల యొక్క జయాపచయాలు మనమే దేవుని మీద ఆధారపడి ఉంటాయి. ఆవిడ గారు తుమ్ము మీద ఆధారపడలేవు. ఆవిడ తుమ్ముకు భయపడి ఆగిపోయావు అంటే నువ్వు ఏమి ప్రత్యేకించబడ్డావు? అమ్మా వింటున్నారా? మీలో కొంతమంది ఐతుకులు అవుతున్నారు. ఐతుకులు అంటే అర్థమైందా? కూర్చుని కొంచెం కునికి ఊగుతున్నారు. మీరు కింద పడి సస్తే లేపడానికి నేను పౌరులు కాదు. మీటింగ్ ముగించుకుని నేను పోతా మా శ్రీకాకుళం. ఊగకండి, కొంచెం వాక్యం వినేదాన్ని మెలకువ తెచ్చుకోండి. వినండి ప్రియులారు, వాక్యం వినేందుకే వచ్చాంగా. కొద్దిమంది లేండి, ఒకరిద్దరు ముగ్గురు కనబడుతున్నారు ఇలాంటి బలహీనత కలిగిన వాళ్ళు. వాళ్ళకే ఈ మాటలు పనికొస్తాయి. మేల్కొల్పుకోండి, వినండి జాగ్రత్తగా. మరి ఏం ప్రత్యేకించబడ్డావు? అవతలావిడ తుమ్మిందని నువ్వు పనికి వెళ్ళలేదు సరికదా. వెళ్ళకుండా ఆగిపోయి అప్పుడు మనసులో ఏమనుకుంటారో చెప్పనా? ఇలాంటి వాళ్ళు ఈ మొదనష్టపాడడానికి ఇప్పుడే తిరిగి తుమ్ము రావాలా, దీని ముక్కులో నిప్పులు పొయ్యా అని తిట్టుకుంటది లోపల. నేను శుభమాట పోతుంటే తుమ్మింది ఏంటండి? వినండి, అది లోకస్తుల ఆచారం అండి. అది మరి లోకస్తుల్లాగే నువ్వు ఉన్నావే. ఇలా చెప్తాను వినండి. మళ్ళీ కొంతమంది ఎట్లాంటి వాళ్ళో తెలుసా? నా దగ్గరే జరిగిన అనుభవం చెప్తాను. మా ఊర్లో ఒక చర్చిలో ఏమండి పాస్టర్ గారు ఫోన్ చేసే, బ్రదర్ మా చర్చిలో ఆయన మోటార్ సైకిల్ కొనుక్కున్నాడండి, ఆయన మోటార్ బండి తీస్తాడట, మరి నేను ఊర్లో లేని ప్రార్థన చేయడానికి మీరు వెళ్ళి కొంచెం ప్రార్థన చేస్తారా అంటే నేను వెళ్ళి ప్రార్థన చేశాను. నీ రాకపోకలందు యెహోవా తోడుగా ఉండును అని వాక్యం చదివి ప్రార్థన చేసి తీయండి బ్రదర్ అన్నాను. ఆయన మోటార్ సైకిల్లో తాళం పెట్టి తాళం తిప్పి కిక్కు కొట్టే ముందు తన భార్య వైపు చూసి అంటాడు, అమ్మాయి అలాగెళ్ళి ఎలగరా అన్నాడు. ఏంటి అలాగెళ్ళి ఇలాగ వచ్చేది ఏంటమ్మది? ఎదురు రావడం అట. అంటే మీ ఆవిడ గారి ముఖం చూస్తే నీకు శుభం కలుగుతుందా? నీ రాకపోకలు ఎందుకు కాపాడేవాడు దేవుడా, లేక నీ రాకపోకలు ఎందుకు కాపాడేది మీ శ్రీమతి గారి యొక్క ముఖమా? ఎవరు నిన్ను కాపాడేది? వినండి ప్రియులారా, ఈ మధ్యకాలం ఒక ఇల్లు కట్టుకుంటే అది ఓపెనింగ్ పిలిస్తే పోతే వినండి ఎంత ఖరీదు పెట్టి కట్టారో ఇల్లు, కానీ గచ్చులేంటో అక్కడక్కడ మచ్చలులా కనబడుతున్నాయి. నేను అన్నాను, బ్రదర్ ఇంకా పాలిష్ అవ్వలేదా ఈ మార్బుల్స్ అన్నాను. నేను లేదు బ్రదర్ పాలిష్ కూడా అయిపోయింది అన్నాడు. మరి ఏమిటి మచ్చలు అంటే అతను అంటాడు, అదే బ్రదర్ సిస్టర్ సంగతి మీకు తెలుసు కదా. ఏంటి ఆవిడ గురించి తెలియాల్సిందంటే ఈవిడకి అన్ని మూఢనమ్మకాలు. ఈవిడ గారు యేసు ప్రభువుని ఎందుకు నమ్మిందో ఇలాంటి వాళ్ళు క్రైస్తవ్యానికి సేడ పురుగులు. ఈ గారు ఏం చేసిందో తెలుసునా? చెప్తాను వినండి. తెల్లవారు 5 గంటలకే ఒక కార్యక్రమం చేసింది. 10 గంటలకు మమ్మల్ని ఓపెనింగ్గా పిలిచి 5 గంటలకు ఆవును నడిపించిందట అన్ని గదుల్లోకి. దేనికి ఆవు? ఈ గదిలోనేమో ఆవు వినండి మూత్రం పోయాలట. ఆ మెయిన్ బెడ్రూమ్ లోనట ఆవు వినండి ప్రియులారా ఏమంటే మలవెయ్యాలట. అప్పుడు ఆ ఇంటికి ఆశీర్వాదం వచ్చిందట. దేవుడిచ్చిన సహజ సౌందర్యం చాలదని కృత్రిమ సౌందర్యాన్ని కోరి తెచ్చుకుంటారు అక్కడికి పోయి. అమ్మ ఇది లోకం. ఒక ఇంటికి పోయినట్ట ఏమంటే ఆ ఇంటి ఆయన పేరు దానియేలు గారు. ఏమంటే విశాఖపట్నం NAD దగ్గర ఏమంటే తలుపు కొట్టాట. ఎవరో పిల్ల వచ్చి తలుపు తీసింది. ఆయనకు అనుమానం వచ్చింది ఎవరింటికి వచ్చేసాను అని. అమ్మా ఇది దానియేలు గారి ఇల్లేనా అన్నాడు. అదేంటి అంకుల్ ఇది దానియేలు గారి ఇల్లే, వాళ్ళ చిన్న పాపను అంకుల్ మీరు పోల్చుకోలేకపోయారా? 2 అంకుల్ తలుపు తీసి లోపలికి వచ్చి ఆయన కూర్చోమని చెప్పి ఈ పిల్ల సింకు దగ్గరికి వెళ్ళి ముఖమంతా కడుక్కుంది.
దగ్గరకు వచ్చిందట పాప. ఏంటమ్మా డాడీ లేరంటే బయటికి వెళ్ళారు అంకుల్, వచ్చేస్తారు కూర్చోండి. అంకుల్ మీరు నన్ను పోల్చుకోలేకపోయారు కదా అందట. అమ్మ ఎలా పోల్చుకుంటాను తల్లి, ఆ ముఖానికి ఏదో మెత్తుకున్నావు కదమ్మా, ఏమి రాసావు తల్లి అన్నాడు ఈ ముసలోడు. ఆ చిన్నపిల్ల అంటుంది ఏమి లేదు అంకుల్, పేస్ట్ పెట్టుకున్నాను అంకుల్ అందట. ఆయన అన్న మాటలో చెప్తున్నాను, ఏం పేస్ట్ అమ్మది, కోల్గేటా, పెప్సోడెంటా, క్లోజప్ అన్నాడు. అది కాదంకుల్, గోరెంటాక్ అంకుల్, మందారాక్ అంకుల్, రోజ్ వాటర్ అంకుల్, అందులో కొంచెం వెన్న అంకుల్, ఇవన్నీ గ్రైండ్ చేశాను అంకుల్, అది పెట్టుకున్నా వచ్చుకుంటున్నాం. వినండి, కొంతమంది పోలికలు భలే విడ్డూరంగా ఉంటాయి. ఇతగాడికి పెళ్లి కనాలండి, వీడి పెర్మిషన్ అంటది. అమ్మ నోకియా మంచి సెల్ ఫోన్ అట, 3000 రూపాయలు దొరుకుతుందట, కొంటానే అంటే ఎవరికి కావాలా ఫోను, మరి ఏ ఫోన్ కావాలంటే చాట్ ఫోన్ కావాలట, చెయ్యంతా పట్టాలట, దాని పేరే స్మార్ట్ ఫోన్. చాట్ ఫోన్లు కావాలట, ఏం చేయడానికి ఏం చూడడానికి. వినండి ప్రియులారా, అమ్మ బాగున్నాను, బాగా చదువుకున్నాను, నా డబ్బులు పంపించు, ఈ మాటలు చెప్పడానికి ఆ చిన్న ఫోన్ చాలదు, చాట్ అంత ఫోన్ చేతిలో ఉండాలట. నేను కొనలేనమ్మా అంతటి ఎందుకన్నావు అని వాళ్ళ అమ్మని అడుగుద్ది. బుర్ర తిరుగుడు ఎక్కువ, జుట్టు పట్టుకొని తన్నాలి ఈ పిల్లని. ఎందుకన్నావు అని తల్లిని అడిగేదానివయ్యావా? నీకు తృప్తి లేదు దేవుడిచ్చిన అమ్మలో, నీకు తృప్తి లేదు దేవుడిచ్చిన నాన్నలో, నీకు తృప్తి లేదు దేవుడిచ్చిన భర్తలో, నీకు తృప్తి లేదు దేవుడిచ్చిన భార్యలో. కొంతమంది విశ్వాసులు కూడా అంతేనంటే ఏమోనండి, అక్కడేమో మంచి వాక్యం అండి. కప్ప క్రైస్తవులు ఉంటారు, ఒక మందిరంలో క్రమంగా ఉండరు, ఒక సేవకుని క్రమశిక్షణలో పెరగరు. ఈ కొద్ది రోజులు ఈ చర్చిలో, మరి కొద్ది రోజులు ఆ చర్చిలో. ఈ కప్ప ఈ బకెట్లోంచి ఆ బకెట్లో, ఆ బకెట్లోంచి ఆ బకెట్లో ఎగురుతా ఉంటది. అలా చేయకూడదమ్మా. ఒక సేవకుని క్రమశిక్షణలో నువ్వు క్రమంగా పెరుగుతానంటే ఏదైనా వాక్యమే కదండి అని రాగాలు తీస్తుంది, రాగాల పట్టి. ఏదైనా వాక్యమేనా? అయితే ఈ మాట విను, ఏవైనా పాలే కదా, జిల్లేడు పాలు తాకూడదు, చచ్చూరుకుంటావు. నీకు మారు మనసులోకి నడిపించి, నేను రక్షణ అనుభవంలో పెంచి, నీకు బాప్తీసం ఇచ్చి, నీ మీద ఆధ్యాత్మిక నాయకుడు ఉన్న ఒక సేవకు నాయకత్వంలో పెరక్క, సేవకుడి మీద అసంతృప్తి పెట్టుకొని ఎన్ని గుడులన్నీ మారుతావు, ఎన్ని సంఘాలను మారుతావు. ప్రియులారా వినండి, ఈరోజు క్రైస్తవుల వరవడి ఇలా ఉంది, అందుకే ఇలా చెప్పాల్సి వస్తుంది మీకు. తృప్తి లేని వారు దేవుని చేత వీరు ఆశీర్వదించబడలేరు. అప్పుడు నిప్పులను కట్టెలు ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అన్నాడు. అబ్రాముకు తెలుసు ఆ ప్రశ్న అడిగిన బిడ్డనే దహన బలి ఇవ్వాలని. కానీ ప్రియులారా, ఆ ఇస్సాకు నోట మాట రాగానే ఒక శరీర సంబంధంగా తండ్రే కదా, లేక పుట్టిన కొడుకును బలివ్వలసి ఉందని హృదయం కలుక్కుమని ఉంటది. ఒక్కసారి ప్రశ్నకి ఏం జవాబు చెప్పాలి? నేను అనుకుంటాను ఇలా దేవుని వైపు చూచి ఈ పిల్లవాడి నోట్లోంచి ఇలాంటి ప్రశ్న వేయించావేమి దేవా, నా గుండె పగిలిపోవాలని వేయించావా? సరే ఎలా జవాబిస్తానో చూడు అని ప్రియుల దేవుని వైపు చూచి కుమారుడి వైపు చూసి అన్నాడు, నా కుమారుడా యెహోవా చూచుకొనను. జవాబు ఇవ్వగలిగానా? నిన్ను ప్రేమిస్తున్నానా, వీడిని ప్రేమిస్తున్నానా? అలా అన్నావే, నా కొడుకునా నిన్ను ప్రేమించుకున్నది. గాడిద గంత కట్టా నిబ్బరంగానే ఉన్నా, కట్టెలు కొట్టా నిబ్బరముగానే ఉన్నా. ఈ పిల్లవాడు అడిగిన ప్రశ్న కోపాను. ఈ బైబిల్ మాట్లాడుతున్న దేవుడు, ఈయన ఆశీర్వదించు దేవుడు. మనుషులతో పలికిన మొదటి పలుకు ఆశీర్వాదపు పలుకు. దేవుడు దీవించడంలో ఇష్టము కలిగినటువంటి వాడు. దీవించడానికే తన కుమారుని ఆ కల్వరి కొండ మీద బలిచ్చాడు. ఆయన నిన్ను మర్చిపోలేదు. సేవకులను ఆశీర్వదిస్తాడు, సామాన్యమైన మనుషులను ఆశీర్వదిస్తాడు. ఆయన మనలో ఎవరినీ మర్చిపోలేదు. ఆయన వైపు లోపమే లేదు దీవించడానికి. లోపం ఏదన్నా ఉంటే నీ దగ్గరే ఉంది. దేవుని పిలుపుకు స్పందించము, దేవుని కొరకు ప్రత్యేకించబడలేము. ప్రియులారా, ఎవడి దేవుడికి విధేయత చూపడం చేతనవ్వలేదు. ప్రియులారా, దేవుని విషయమై తృప్తిగా జీవించడం చేతనవ్వలేదు. దేవునికి సమర్పించుకోవడము చేతనవ్వలేదు. మరి ఎలా దేవుడు అన్ని విషయాలలో నిన్ను ఆశీర్వదిస్తాడో మీరే చెప్పండి. ఈ 3 దినాల ఈ మంచి కూడికల్లో చివరి రాత్రి ప్రభు అంటున్నాడు,
నేను నిన్ను ఆశీర్వదించువాడను. నిన్ను ఆశీర్వదించడమే నాకు ఇష్టమైన పనిగా పెట్టుకున్నాను. నేను నిన్ను మర్చిపోలేదు నా కుమార్తె, నేను నిన్ను మర్చిపోలేదు కుమారుడా. అందుకే నా కుమారుని సిలువకు అప్పగించాను. ఆయన రక్తధారంలో నీకు ఆశీర్వాదం సంపాదించాను. సిలువ వైపు చూడు, నీ మనసు కరగని అన్నాడు. మా ప్రాంతంలో ఉన్న చెట్టి భానుమూర్తి గారు రాశారు ఒక పాట చాలా కాలం కిందట. సిలువను చూచు కొలది శిల సమానమైన నా మనసు కరిగి నలిగి నీరగొచ్చున్నదరా, సిలువే నా శరణాయనరా అన్నాడు దైవజనుడు. ఈ రాత్రి వేళ ఆ సిలువ వైపు చూస్తావా? ఆ సిలువ మీద విరాడే క్రీస్తును చూస్తావా? ఆయన కార్చిన అమూల్యమైన ఆ రక్తధారలలో నీకు ఆశీర్వాదం ఆల్రెడీ పర్చేజ్ చేయబడింది. ఆల్రెడీ నీ కొరకు అది కొనబడింది. సంపాదించుకోవడం నీ వైపే ఆలస్యం, నీదే ఆలస్యం. ఒక తీర్మానం చేస్తావా? ఆయన పిలుపుకు స్పందిస్తే, ఆయన కొరకు ప్రత్యేకించబడగలిగితే, ఆయనలో తృప్తి కలిగి బ్రతకగలిగితే, ఆయనకు విధేయత చూపగలిగితే, ఆయనకు నిన్ను సమర్పించుకోగలిగితే ఆశీర్వాదం నీ సొంతము అవుతుంది. ఇంతకంటే చెప్పలేను. ఇప్పటికే 1:45 నిమిషాలు పైగా మీతో వాక్యాన్ని 30 నిమిషాలు దేవుని వాక్యం చెప్పాను. చాలు. ఆ మాటలు జీవితంలో తీసుకుని, ప్రభువా నువ్వు పిలవగా నేను పలుకుతాను, నీకు విధేయత చూపిస్తాను, నీ కొరకు ప్రత్యేకంగా బ్రతుకుతాను, నీవి ఇచ్చిన దాంతో తృప్తి కలిగి జీవిస్తాను, నన్ను నేనే నీకు సమర్పించుకుంటున్నాను, నన్ను ఆశీర్వదించవా. ఆ రోజున యాకోబు అడిగాడు యబ్బేకు రేవు దగ్గర, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదలను అన్నాడు. ఈ రాత్రి వేళ అలా ఆయన పాదాలు పట్టుకుంటావా? నీ ప్రభువు నీ ఎదుట ఉన్నాడు, దీవించి నిన్ను పంపిస్తాడు. రండి, మోకరించగలిగిన వారు మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ముగింపుకు వచ్చాం మనం. రండి ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి, కింద కూర్చున్న వాళ్ళు, కుర్చీలో ఉన్నవారు తలలు వంచి, ప్రభువా నాకు నీ దీవెన కావాలి, నీవు నన్ను ఆశీర్వదించాలి ప్రభువా, ఇగో నీ సన్నిధిలో కూర్చున్నాను. యబ్బేకు రేవు దగ్గర. అమ్మ కూర్చోండి అమ్మ ప్లీజ్. ప్రార్థన చేయటం అంటే ఇంటర్వెల్ కాదు, ఇది మీరు కదిలి వెళ్ళడానికి. దేవుని మాట వినడం ఎంత ప్రాముఖ్యమో దేవునికి ప్రార్థన చేసుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం, అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యం. అక్కడ నీ మనసు చెప్పు, విన్న వాక్యానికి నీ స్పందన చెప్పు, నీ తీర్మానమే చెప్పు. ప్రభు నిన్ను ఆశీర్వదించి పంపిస్తాడు. 5 శ్రేష్టమైన అనుభవాలు అబ్రాము జీవితంలో ఉన్నాయి. అవి మన జీవితంలో లేవని మనకు తెలిస్తే పశ్చాత్తాపడదాం, క్షమించమని అడుగుదాం, ప్రభు యొక్క కృపను కోరుకుందాం. ప్రభువా ఇగో నన్ను ఆశీర్వదించు, ఇగో నీ పాదాల చెంత కూర్చున్నాను, నీ దీవెన నాకు కావాలి నాయన. వినండి ప్రియులారా, దేవునికి ఆశీర్వాదం ఊరకనే రాదు. దేవుని చేతిలో విరిగిపోవాలి, దేవుని చేతిలో నలగాలి. ఆ రోజునే ఆశీర్వాదం మన సొంతం అవుతుంది. ఈ రాత్రి వేళ నిజముగా దీవించబడగోరితే, నిజముగా ఆశీర్వదించబడగోరితే, ప్రభువా నన్ను దర్శించు, నా హృదయపు ద్వారం తెరుస్తున్నాను, నా హృదయములోకి రండి నాయన, నన్ను ఆశీర్వదించండి ప్రభువా. నా హృదయ సింహాసనం మీద రాజుగా మిమ్మల్ని ప్రతిష్ఠిస్తున్నాను ప్రభువా. నీ కొరకు బ్రతుకుతాను, నీ యొక్క ఆశీర్వాదం అనుభవిస్తాను, ఇతరులకు నేను ఆశీర్వాదకరంగా ఉంటాను. నీ కృప నాకు అనుగ్రహించండి. నీ పిలుపుకి స్పందిస్తున్నా, నీ కొరకు ప్రత్యేకపరచబడతా, నేను విధేయత కలిగి జీవిస్తా, నేను తృప్తి కలిగి ఉంటా, నన్ను నేను సమర్పించుకుంటున్నానయ్యా, నన్ను దీవించండి అని నిజముగా కోరుకునే వాళ్ళు ఉంటే మీరు ప్రార్థనలు అలాగా ఉండగా నెమ్మదిగా మీ కుడి చేతిని పైకి చూపి ప్రార్థన చేసుకోగలుగుతారా? మీ కొరకై ప్రార్థన చేసి దీవెనిచ్చి మిమ్మల్ని పంపిస్తాము. వందనాలు సహోదరి, వందనాలు సహోదరుడు. ఎవ్వరూ ఎవరైపు చూడద్దు. ఇది చాలా ప్రశస్తమైన గడియలు. మనల్ని మనం ప్రభుకి అప్పగించుకుందాం. గాడ్ బ్లెస్ యు బ్రదర్. వందనాలు చెల్లి, వందనాలు అక్క, వందనాలు సహోదరుడా, వందనాలు చెల్లి. కళ్ళు మూసుకో చెల్లి ప్లీజ్. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకోనండి. ఇంకెవరైనా ఉన్నారా? చేతులు చూపిన వారు అలా లేచి నిలబడగలరా? మీ కొరకే ప్రార్థించి అధ్యక్షుల వారికి ఈ సమయం నేను అప్పగిస్తాను. చేతులు చూపిన వారు మాత్రం లేచి నిలబడండి. సిగ్గుపడకుండా, బిడిపడకుండా మనం అప్పగించుకుందాం. ఆయనని సంధిస్తున్న రాత్రిది,
ఈ చోట్లో నుంచి ఆయన లేకుండా వెళ్ళిపోవద్దు నీ బ్రతుకులో. ఇంకెవరైనా ఉన్నారా? చేతులు చూపిన వారు కొంతమంది బిడియపడుతున్న లేచి నిలబడండి. మీ కొరకై ప్రార్థించి నేను దైవజనులకు సమయం అప్పగిస్తాను. గాడ్ బ్లెస్ యు అమ్మా. వందనాలు చెల్లి. ప్రార్థన చేసుకోనండి. విన్న వాక్యముతో మీ స్పందన తెలియచేయండి. ప్రభువుకి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి, ప్రతిష్ఠించుకోనండి. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ విడువక మా ఎడల కృప చూపుతూ ఉన్న సర్వ కృపానిధిగా మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు నాయన. నీ దాసుడు 1973 సంవత్సరం నుంచి ఈ ప్రాంతాలలో పరిచర్య చేస్తూ ఉండగా, ఈ పరిచర్యలో ప్రతి ఏటా ఇలాంటి కూడికలు మీరు నిర్వహింప చేస్తూ ఉండగా, ఈ సంవత్సరం మీరు జరిగించిన ఈ కూడికల్లో నీ వాక్యం ప్రకటించే అవకాశం మీరు నాకు ఇవ్వగా, ఏ మాటలు మీరు ఈ ప్రజలకు చెప్పమన్నారో ఆ మాటలు చెప్పి నీ వాక్యం వారికి అందించి నేను వెళ్ళగోరుతూ ఉండగా, నీ ఆశీర్వాదమును కోరి నీ పాదాల చెంత తమను తాము ప్రతిష్ఠించుకొని సమర్పించుకొని నిలబడిన ప్రతి బిడ్డను పేరు పేరును మీరు ఆశీర్వదించు నాయన. ఆశీర్వదించడానికి ఇష్టం కలిగిన వాడు, ఆశీర్వాద పలుకు పలికిన వాడు, మమ్మల్ని ఆశీర్వదించడానికే నీ కుమారుని శిలువ మరణానికి అప్పగించిన దేవుడు, మాలో ఎవరిని దాటి వెళ్ళొద్దు నాయన. ప్రతి బిడ్డను పేరు పేరును మీరు ఆశీర్వదించు. అబ్రాము లాంటి జీవిత అనుభవాలు మాకు దయచేయండి. మెట్టుకు మేము నీ నామ ఘనత కొరకు ఈ లోకములో నిన్ను మహిమపరిచేందుకు మేము ఆశీర్వదించబడి వర్ధిల్లినట్లుగా మీరు కృప చూపుదరని విత్తబడిన వాక్యము నీ బిడ్డల హృదయాల్లో ఫలింప చేయనివ్వండి. కొంతమంది ఇంకా కూర్చుని ఆలోచిస్తూ ఉండగా వారి అంతరంగములో నీ వాక్యం పరిచయనివ్వండి. మీరే కృపాకార్యం చేయండి. నీ దాసుని పరిచర్యకు ఫలమునివ్వండి. మేలుతో నీ బిడ్డలను తృప్తిపరచండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.